నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ముఖ్య నాయకులతో కలిసి హరీష్ రావు ప్రెజెంటేషన్ వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలు లేవని, అన్ని వివరాలు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హనుమంత్ షిండే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఇతర నాయకులతో కలిసి హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక నివేదికను బయట పెట్టారు. అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు బలపడతా ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు, ఎక్కడ రైతులకు యూరియా దొరకలేదు, హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మనం చూసాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను పల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్లారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు 7 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, తమ్మిడి హట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decide. GRMB కైనా CWC వాళ్ళు వస్తారు, KRMB కైనా CWC వాళ్ళు వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా CWC. ఇప్పుడు ఈ రోజున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూసింది. కాళేశ్వరం అనేది ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని మల్లన్న సాగర్ అటువంటి 50 టీఎంసీ ప్రాజెక్ట్ ఉంది, కొండపోచమ్మ రంగనాయక సాగర్ అనే ప్రాజెక్ట్ రిజర్వాయర్స్ ఉన్నాయి, అదేవిధంగా మిడ్మానేర్ రిజర్వాయర్. ఇంత పెద్ద కథ, ఎన్ని కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, అదంతా సమూహమే కాళేశ్వరం ప్రాజెక్ట్. హరీష్ రావు గారు క్లియర్ చెప్పింది, కేవలం 86 పియర్స్ ఉంటే 2 పియర్స్ కూలినాయి. 2 పియర్స్ కూలితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు కూలిందని ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ ని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, హరీష్ రావుని బదనాం చేయాలి, వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండదని ఒక కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన, మీరందరూ చూసిన ఎలక్షన్ లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. ఇలా ఎన్ని గ్యారంటీలు పూర్తి చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షి. ఇలా ముసలి వాళ్ళని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, అన్ని రకాలుగా మోసం చేసి కేవలం కాలయాపన చేసుకుంటూ ఢిల్లీకి కమిషన్లు మోసుకుంటూ బీఆర్ఎస్ ను బదనాం చేసే కార్యక్రమం, కేసీఆర్ ను బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని గ్రామాన ప్రతి మండలంలో తిప్పిగట్టే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిర్దేశించడం జరిగింది. మేము గ్రామ శాఖల వరకు ఉన్నటువంటి నాయకులు, అన్ని శాఖల అధ్యక్షులు, కార్యవర్గాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొడతాం. వచ్చే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు పూర్తయ్యే వరకు మెడలు వంచి మళ్ళీ ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా 3 సార్లు కూలి 3-4 వేల కోట్లు ఖర్చు అయినేమో, దాని మీద యాక్షన్ ఎందుకు? అదెందుకు యాక్షన్ చేయరు అంటే ప్రతిపక్ష పార్టీ మనకి ఇక్కడ నీ అలయన్స్ పార్టీకి అయితే ఆ రకంగా చూస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? నేను నీతి ప్రభుత్వం
నిజాయితీ ప్రభుత్వం నడుపుతుందని నరేంద్ర మోడీ ఇట్లా 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 కూడా స్పీచ్లు ఇస్తారు కదా. ఈ ధర్మం న్యాయం ఇవన్నీ ఎటుపోయినాయి అంటున్నా. ప్రతిపక్షాలకు ఒక ధర్మం, మిత్రపక్షాలకు ఒక ధర్మం, ఇదెక్కడ న్యాయం అని అడుగుతాం. అందుకే కావాలని కాంగ్రెస్ బీజేపీ కూడగట్టుకొని బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఈ కాళేశ్వర కమిషన్ ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి వాళ్ళని ఏ విధంగా ప్రజాకోర్టులో శిక్షిస్తారో కాంగ్రెస్ ను బీజేపీ శిక్ష పడడం కాదు. ముఖ్య నాయకుల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజెంటేషన్ మనం వింటే మన మండలాల్లో కానీ మన నియోజకవర్గంలో ఊరికి ఈ విషయాన్ని తెలియజేయడానికి. ఎందుకంటే ఇయర్ రేపు పేపర్లో వస్తుంది, వచ్చినా కూడా అది పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు కోణాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక పేపర్ చదివితే నెగిటివ్ ఉంటది, ఒక పేపర్ చదివితే పాజిటివ్ ఉంటది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా నిజంగా రైతుల పక్షాన ఉండే పార్టీ టిఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మనము ఈ విన్న ప్రతి ఒక్క అంశాన్ని మీకు కొందరికి కాపీలు కూడా ఇవ్వడం జరిగింది, నోట్స్ రాసుకోండి. అదే విధంగా ఒకవేళ నోట్స్ ఇవి పెన్ డ్రైవ్ రూపంలో కానీ పేపర్ రూపంలో కానీ ఏదైనా వస్తే ప్రతి ఎమ్మెల్యేల ద్వారా, మాజీ ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని మండలానికి చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామాన, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిందే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఏదో దుష్ప్రచారం చేసేసి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ పిలిచింది ముఖ్య నాయకులకు కాబట్టి వారు అవగాహన చేసుకొని ప్రతి ఒక్క రైతుకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రివర్యులు పెద్దలు హరిశన్న గారు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు ఖచ్చితంగా కూడా అందరికీ చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని అవగాహన పెంచుకొని వీలైతే ఈ రోజు పేపరు, రేపటి వచ్చే పేపర్ ని ఖచ్చితంగా నమస్తే తెలంగాణ పేపర్ చేసి మనము ఏదో మాట్లాడి ఎవరో టాపిక్ తీసి కాదు, అవసరం ఉంటే మనమే రైతుల దగ్గర ఈ టాపిక్ ని తీసి ఏ అంశాన్ని కూడా ప్రతి అంశాన్ని ఖండన చేసి వారికి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చేయాలి. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఎవరో ఒకళ్ళు అక్కడ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరిశన్న అయ్యంగానే, లేకపోతే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టంగానే కాదు. రెండో కార్యక్రమం ఏంటంటే రేపటి నుంచి అన్నవాళ్ళు ఇక్కడ అందరూ ప్రెస్ మీట్ ఇస్తారు. రేపటి నుంచి దఫాలుగా మీరు కూడా మండలాల వైజ్ గా ఈ అంశం మీద ఎంత మ్యాటర్ వస్తే అంతే, ఎంత కవర్ అయితే అంతే, ఈ పాయింట్ ద్వారా ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్నే చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వారి వారి అవైలబిలిటీ బట్టి ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ఇచ్చేయాలి. ఎందుకంటే వీలైతే మనకు ఎంత మెటీరియల్ వస్తే అన్ని పార్టీ మండల నాయకులకు పంపడం జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు విన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఈ ఏదైతే పబ్బం గడుపుకోవాలా లోకల్ బాడీస్ అని ఆశించే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ నాయకులకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ మీరు అందరూ ఇచ్చిన సమయం ఏదైతే టైం ఉందో అందులో సకాలంలో ఇక్కడ విచ్చేసి దీన్ని విజయవంతం చేసినందుకు జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండలరెడ్డి కటౌట్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ కటౌట్లు ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారని అటు పార్టీ శ్రేణులు, ఇటు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే స్థానిక నేతల ఫోటోలు లేకుండా కటౌట్లు ఏర్పాటు చేయడం ఏంటని సోషల్ మీడియాలో నాయకులు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడలలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండలరెడ్డిలతో కూడిన కటౌట్లు ప్రత్యక్షమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, అశోక్ నగర్, సిరిసిల్ల రోడ్డుతో పాటు ప్రధాన దారుల్లో రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన కటౌట్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ ఫ్లెక్సీలపై కామారెడ్డి నియోజకవర్గం అని మాత్రమే రాసి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు గాని ఆ పార్టీ నాయకుల పేర్లు గాని ప్రస్తావించలేదు. దీంతో వీటిని ఎవరు ఏర్పాటు చేశారని అటు పార్టీ శ్రేణులు, ఇటు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గత 2 నెలలుగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా చీలిపోయారు. అయితే ఆ కటౌట్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని 2 వర్గాల వారు పేర్కొంటుండడం గమనార్హం. మరోవైపు ఓ వర్గం వారు తమ నాయకుడి ఫోటో ఎందుకు పెట్టలేదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు.
ఆయకట్టు వరకు నీరు అందడం లేదని రైతుల అభ్యర్థన మేరకు చింతల్ నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు వృధా కాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. బాన్సువాడ చింతల్ నాగారం లిఫ్ట్ ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మంజీరాల పుష్కలంగా నీరు ఉన్న పైప్ లైన్ లీకేజీ వలన సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పైప్ లైన్ లీకేజీలు తొందరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని సూచించారు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండిపోతున్న సందర్భంగా నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలని సిఈ శ్రీనివాస్ని ఆదేశించారు. రెండు గడమల మధ్యలో బాగుంది కొనాకి ఉన్నాయి కొంచెం కదా లాస్ట్ మన ఈరణ కమ్మర్ సంబాబా ఇటు పక్క కూడా కెనాల్ వాడుతున్నాం. మార్నింగ్ వచ్చి ఒకసారి చూస్తా అని చెప్పిండు. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఇద్దరు అడగంలో రాలే. ఇది కూడా ఇరిగేషన్ నీళ్ళు పోకపోవటం వల్ల జరిగే ప్రమాదం చౌరస్తా నుంచి అక్కడ దాకా మ్యాక్సిమం వస్తాం మాట కింది దాకా చౌరస్తా నుంచి కింది దాకా మెయిన్ ఒకట్లాంటి అదే ఒకట్ల ప్లేస్ ఇరన్నమ్మకం నేనేమైతున్నా సార్ కోతలకు వచ్చినప్పుడు వీళ్ళకి వాటర్ అవుతున్నాయి, అక్కడేమో నీళ్ళు తగ్గబడుతున్నాయి. వీళ్ళకి పోయేదానికి అసలు అక్కడ నీళ్ళు ఉంటుంది ఈ లీకేజ్ వల్ల ప్రాబ్లం అదే. ఇప్పుడు ఆగున్నారు వాళ్ళు. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందిస్తోందన్నారు. సన్న బియ్యంతో పాటు ఏ సంక్షేమ పథకానికైనా ఈ రేషన్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి 925 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలోనే మొట్టమొదటిగా 35 ఇందిరమ్మ ఇండ్లు జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో పూర్తి చేశారని తెలిపారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి పాలనలో సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులలో అదనపు మెంబర్ల రిజిస్ట్రేషన్, ఆడపిల్లల పెళ్లిళ్ళు అవుతాయి, కొత్తగా పిల్లలు పుడతారు, ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి పోతారు, ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వస్తారు. ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఎవరి పేర్లన్నా రాకపోయినా, ఎవరికి రేషన్ కార్డులు రాకపోయినా కూడా ఏం చింత చేయవద్దు. ఎందుకంటే ఇది నిరంతరమైన ప్రక్రియ. ఈరోజు కాకపోతే రేపు వెళ్ళి మీరు పేరు నమోదు చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు రేషన్ కార్డు కొత్తగా వస్తుంది. కృషి చేసినటువంటి రెవెన్యూ సిబ్బందికి మరి ఉన్నట్టయితే దయచేసి యోగులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి సహకరించి 1172 కొన్ని ఇక్కడితో ఆగిపోతున్నా అంటే అది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా రేషన్ కార్డ్ జారీ అనేది నిరంతర ప్రక్రియగా ఉండబోతుంది. ఇవి మాత్రమే కాకుండా ఫర్దర్గా 405 కొత్త రేషన్ కార్డ్స్, అలాగే 484 నెంబరేషన్స్ ఆల్రెడీ మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుని ఇక్కడ అప్రూవ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవి కూడా అప్రూవ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగాలని జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. ఇప్పటి నుంచే అనుకున్న లక్ష్యం కోసం శ్రమిస్తే అది సాధించడం కష్టమేమీ కాదన్నారు. చదువుతో పాటు నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. డోంగ్లీ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్న 356 మంది విద్యార్థులకు దాత శివరాజ్ పాటిల్ సహకారంతో కొనుగోలు చేసిన షూలను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పిలిపించి సరి అయిన సైజులు తీసుకొచ్చి ఇచ్చి సారే స్వయంగా పాదరక్షకాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డోంగ్లీ గ్రామ పెద్దలు శివాజీ పటేల్ గారు, శశాంక్ పటేల్ గారు, ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఒక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నటువంటి ఈ సమయంలో మీ యొక్క చదువు గురించి, మీ యొక్క ప్రవర్తన గురించి, మీ యొక్క నడవడిక గురించి మీ ప్రధానాచార్యులే కాకుండా గ్రామ పెద్దలు కూడా తెలియజేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నా. 10th క్లాస్ సంబంధించి విద్యార్థినులు మీరందరూ కూడా శ్రద్ధతో చదవాలి. ఉన్నా కూడా సార్ టైం కేటాయించి షూ పంపిణీ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే సార్ రావడం, మీరందరూ కూడా మొదటిసారిగా చూడడం కూడా. విషయానికి వస్తే ఇక్కడ సుమారు హై స్కూల్లో 206 మంది చదువుతున్నారు సార్. పక్కన ప్రాథమిక పాఠశాలలో 150 మంది చదువుతున్నారు. ఈ ప్రతిభ కనబరుస్తారు. గత సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటే మన పాఠశాల నుంచి 35 మంది విద్యార్థులు హాజరై మన జుక్కల్ పరిధిలో అన్ని పాఠశాల కన్నా మిన్నగా 100% రిజల్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా టాప్ మార్క్స్ 539 మార్కులు మహిమ ఒక 6 విద్యార్థులు 500 పైకి తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం 52 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు, చదవబోతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అందరూ కూడా 100% రిజల్ట్ తీసుకొస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాను సార్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ నూతన జిల్లాకు DO, MEOలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఈరోజు 33 జిల్లాలలో USPSC పిలుపు మేరకు
ఉపాధ్యాయ సమస్యల పట్ల మరియు విద్యారంగ సమస్యల పట్ల ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఇలా ప్రభుత్వ విద్య బలోపేతానికి సంబంధించినటువంటి పాట కానీ పెండింగ్ డిఏలకు సంబంధించి కానీ ఇవాళ 1/7/2003 నాడు నుండి ప్రకటించాల్సినటువంటి పిఆర్సీని కూడా ఈ ప్రభుత్వం ప్రకటించకపోవడం, ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ ఉన్నటువంటి డిమాండ్స్ని మేము నెరవేర్చాలని అడుగుతున్నాం తప్ప కొత్తగా అడిగేటువంటి డిమాండ్లు ఏవీ లేవు. పాఠశాల రక్షణకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, ఇవాళ శానిటేషన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడము, ఇవాళ మిడ్ డే మీల్స్ సంబంధించి కూడా ఒక నాణ్యమైనటువంటి వాళ్ళకు భోజన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ముందు జరిగేటటువంటి ధర్నాను విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి ఉద్యోగ సంఘాలన్నీ కూడా మాకు మద్దతుగా రావడం జరిగింది. ఇలా ప్రభుత్వం ఏదైతే విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, ఏదైతే హెల్త్ కార్డు కానీ లేదా పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా సాధన కోసం డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను తీసుకోవడం జరిగింది. ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ముందు జరిగేటటువంటి ధర్నాను విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి ఉద్యోగ సంఘాలన్నీ కూడా మాకు మద్దతుగా రావడం జరిగింది. ఇలా ప్రభుత్వం ఏదైతే విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, ఏదైతే హెల్త్ కార్డు కానీ లేదా పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా సాధన కోసం డిమాండ్ చేస్తూ ఈ ధర్నా తీసుకోవడం జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఒక కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేసి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి తాళం వేశారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు మంజుల మాట్లాడుతూ 2015లో పాత విశ్వనాథం తన మామకు ₹1,00,000 అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. తమకు తెలియకుండా విశ్వనాథం కూతురు దివ్యతారక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ మామ అప్పు చెల్లించలేదంటూ ఇంటి నుంచి గెంటి వేశారని చెప్పింది. ఇద్దరు పిల్లలు వికలాంగుడైన భర్తతో ఎక్కడికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము ఇల్లు కోసము ఇది చేస్తున్నది, టార్చర్ పెడుతున్నది. మాకు ఈ హార్ట్ అటాక్ వచ్చి పరిస్థితి కూడా ఉన్నది. నాకు మొన్ననే హాస్పిటల్లో చూపించుకొచ్చుకున్నా. ఎంత ఇది చేసినా కానీ తాళం వేసుకొని పోయిండు. మాకు న్యాయం చేయాలి సార్, మీరు అందరు ఇది చేస్తున్నాం సార్. మేము మీ దండం పెడతాము. మా బతుకులు ఎట్లా కావాలి కలెక్టర్ గారికి అందరికి చెప్తున్నాము, కౌన్సిలర్ సార్కు అందరికీ చెప్తున్నాం, న్యాయంగా పోలీసు వాళ్ళకు ఇట్లా అందరికీ చెప్తున్నాం సార్. మీ కాలు మొక్తాం, మాకు ఎట్లా చేస్తారో ఇక మీకే చేయండి సార్. మా బతుకు వికలాంగులు, నా కొడుకు బట్టలు లేకుండా రోడ్డు మీద పడేసింది సార్. మా పిల్లవానికి మా సార్కి ఏం తెలియదు సార్. ఇక మా పరిస్థితి ఏం చేయనో చెయ్యండి. ఇక మేము సావన్నా బతకన్నా రోడ్డు మీద పడన్నా, మాకు తిండి లేదు. ఇప్పుడు ఒక్కటైతుంది, మాకు ఏం లేకుండా అయిపోతుంది సార్. మళ్ళీ కౌన్సిలర్ నేను ఎక్స్ రవీందర్ గౌడ్. ఇక్కడ ఇందాక ఫోన్ చేసి అయితే వీళ్ళ అంటే వీళ్ళ మామగారైన తారక కిష్టయ్య గత 10 years కింద చనిపోయిండు. ఆయన ₹1,00,000 విశ్వనాథ్ దగ్గర అప్పు తీసుకున్నాడట. ఆ అప్పు దానికి ఎంత అయిందో వడ్డీ తెలియదు. ఆయనతో సైన్ పెట్టారు, వీళ్ళ దగ్గర నుంచి ఏ సైన్ లేదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.